నమస్కారము. ఈరోజు మన పొలం అనేది నాటు అనేది వేస్తున్నాము. మనం వేసేది ఇది ఒక్క మడే. ఇది ఒక 15 గుంటల చిల్లర అనేది ఉంటుంది. ఈ మడి వరకు మనము నాటు అనేది వేస్తున్నాము, మనం తిండి వరకు. అయితే ఈరోజు మంది అనేది వేస్తున్నాము. ఫస్ట్ పట్లర్తో అనేది తొక్కిస్తున్నాము, తర్వాత మనం గొర్రె అనేది కూడా తోలుతాము. కూలోళ్ళు అనేది ఇంకా రాలేదు. మన డ్రైవర్ది కూడా ఈరోజు నాటే. అక్కడ నాటు అనేది వేస్తున్నారు. ప్రజెంట్ అది అనేది కరిగట్ అయిపోయింది. ఇప్పుడు మన చేనులోకి అనేది వచ్చి మంది అనేది స్టార్ట్ చేసాము. చూడండి ఎట్లా నడుస్తుందో బండి. గొల్ల అయిపోయింది. ఇప్పటిదాకా మనోడిది అనేది దున్ని ఇప్పుడు మన దాంట్లోకి అనేది వచ్చాము. సాల్ అనేది వేస్తున్నాము. సాల్ అయిపోయిన తర్వాత ఇరవాలు తోలి తర్వాత గుర్ర అనేది కూడా తగిలిస్తాము. మా ఏరియాలో ఇట్లా 4 సార్లు అనేది పట్లడితో తొక్కించిన తర్వాత గుర్ర అనేది కూడా తోలుతాము. బండి మాత్రం మామూలు నడవట్లేదు. ఏమన్నా పాత బండి మజాక. మనకి కలిసి వచ్చిన బండి ఇది. వచ్చిన దగ్గర నుంచి మనం మోటార్ ఫీల్డ్ దీంతో మనకి స్టార్ట్ అనేది అయింది. దీంతో మనకి మోటార్ ఫీల్డ్ కూడా పరిచయం. చూడండి ఎట్లా నడుస్తుందో. అంతా కూడా అయిపోవడానికి అనేది వచ్చింది. ఇంకా దరిసాలకు అనేది వెళ్ళింది. ఒక 4-5 చుట్లు అయితే మనకి సాల్ అనేది కూడా కంప్లీట్ అనేది అయిపోతుంది. మంది ముందే వేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మళ్ళీ దమ్ముల సీజన్లో స్టార్ట్ అయితే మాత్రం మంది వేసేది కాదు, మళ్ళీ లేట్ అనేది అవుతుంది. అందుకే మంది మన డ్రైవర్ది, మన ఇద్దరి డ్రైవర్ది కూడా నిన్న ఒక డ్రైవర్ది అయిపోయింది. ఇవాళ మంది ఈ డ్రైవర్ది అనేది అయిపోతుంది. ముగ్గురం కూడా ముందు అనేది వేసుకొని ఉంటే మనకి వర్క్ అనేది కూడా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా మళ్ళీ టైం లేకుండా అవుతుందని ముందే అనేది వేస్తున్నాము. కొత్తలో రఫ్ ఆడిద్ది బండి మాత్రం. నాగుపాంగా బుస్సలు కొట్టినట్టు కొడతా ఉంటుంది బండి. కొత్తలో గొల్లగా ఈ మూల అనేది అయిపోతే మనం ఇరవాలు అనేది స్టార్ట్ చేస్తాము. ఇది ఒక్క మడే, చాలా పెద్ద మడి ఇది. ముళ్ళ అయిపోతుంది. దుక్కి మాత్రం దంచుతుంది. ఇరవాలు అనేది స్టార్ట్ చేసిండు. ఇరవాలు అనేది అయిపోతే మనం వెంబటే గొర్రె తోలడమే. గొల్ల అయిపోతుంది. చూడండి ఇంత స్పీడ్గా అయిపోతుంది వర్క్. నీళ్ళు అనేది పడితే ఏంటంటే మనకి తొందరగా అనేది అయిపోతుంది. ఇరవాలు చూడు రఫ్ ఆడిస్తుంది బండి. జబ్బు ఆడుతుంది. ఈరోజు నాటు కోసం అనేది కూడా ఇంకో బండికి పని ఉంటే అది కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక మందే నాటు కాబట్టి మన ఇద్దరు డ్రైవర్లు ముగ్గురం కలిసి ఇక్కడనే ఉన్నాము. మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. పొంగల్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మొత్తం కూడా ఇది 4వ సాలు. చూడండి ఎట్లా కల్లి అయిపోయిందో. దుక్కా మజాక అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇరవాలు తోలిన తర్వాత గొర్రె అనేది కూడా తోలుతాము. దమ్ముల సీజన్లో ఇంతే ఉంటుంది మాకు. మనకి టైం అనేది కూడా ఉండదు ఒక్కోసారి. అందులో ఒకటి ఈసారి ఇది ఒక్క బండే కదా దమ్ములు చేసేది, కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంతకీ మనకి ఇబ్బంది అయిన పక్షంలో మన కొత్తగా తీసుకున్న స్వరాజ్ బండిని కూడా మనం దమ్ముల్లో పెట్టడం అనేది జరుగుతుంది. బండి చూడండి ఎట్లా ఉరుకుతుందో. మొత్తం కూడా గొల్ల గూజుగా అయిపోయింది దుక్కి కూడా. అందువల్లనే చూడండి మంచిగా వస్తుంది. ఇట్లా ఉంటే ఏంటంటే మనకు కూడా దున్నడానికి అనేది హుషారు అనేది వస్తుంది. దున్నేటప్పుడు ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఇప్పుడు దున్నేటప్పుడు ఏంటంటే మొత్తం దుక్కి మంచిగా వస్తే మనకి ఇబ్బంది ఉండదు, రైతులు కూడా బాధపడరు. కొంతమంది ఏంటంటే దున్నకుండా దుక్కి రావాలా అని అంటారు. కానీ ఫస్ట్ ఏంటంటే దమ్ము చేయించుకునేటప్పుడు ఫస్ట్ కల్టివేటర్ని వేయించుకోవాలి. అట్లా దుక్కి పొంగు మీద ఉంటేనే మనకి ఇంత మంచి దుక్కి అనేది కూడా వస్తుంది. ఈ బురద సీజన్లో ఇక ఏం లే బండి ఇప్పా తగిలే ఏడొక ఎకరం దున్నా వేరే కాడ ఒక ఎకరం పోయి దున్నా. ఈ సీజన్లో ఏంటంటే ఆఫీల్స్ పట్లర్ కాబట్టి మా ఏరియాలో చేనుకి తిరగాలంటే మా ఏరియాలో తక్కువ ఉంటాయి, 1 ఎకరం 6 ఎకరాలు అనేది ఉంటాయి. కాబట్టి ఇప్పడం తగిలియడం అనేది చాలా ఇబ్బంది అనేది అవుతుంది. అయినా కూడా ఓపికతో మనం ఇప్పా తగిలే అనుకుంటా చిన్నగా పోతూనే ఉంటాం.
తగిలిచ్చి దున్నినంతసేపు ఏం కాదులే, కానీ మళ్ళీ ఇప్పి వేరే చేని పోయేటప్పుడు మాత్రం చుక్కలు పడతాయి. కొన్ని చేనులలో ఏంటంటే మనకి మొత్తం కూడా ఇట్లా ఉండదు, మొత్తం పట్లలకు అనేది ఈల్చులకు అనేది మొత్తం నల్లమట్టి అనేది పట్టేసి ఈల్చులు అనేది కూడా లేవవు. అట్లాంటి టైంలో మాత్రం చుక్కలు కనపడతాయి మనకి. చూడండి ఎట్లా వస్తుందో బండి మాత్రం రఫ్ ఆడిస్తుండ్రు మనోడు మాత్రం. లాస్ట్ ఒక 10 చుట్లు అనేది ఉంది. 10 చుట్లు అనేది మనకి అయిపోతే ఇక మనం గొర్రె అనేది కూడా తగిలిస్తాము. ఇక మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. రైతులు చేను దగ్గర ఉన్నా లేకపోయినా మళ్ళీ మందులు ఇచ్చేటోళ్ళు అయిపోయినా ఇక ఇవి అనేది ఉంటాయి మా టైంలో. మాకు ఎక్కువ మాతో స్పెండ్ చేసేవి కూడా ఇవే. ఇక మేము ఉన్నారా మీకని అంటాయి, మాకు తోడు ఉంటాయి. ఎందుకంటే కొన్ని చేనులలో రైతులు అనేది మా దగ్గర ఉండరు. లేని పక్షంలో ఇవన్నీ తోడుకున్నారే మేము వచ్చినాం లేదా దున్నురా అన్నట్టుగా మాకు తోడుగా అనేది ఉంటాయి ఫ్రెండ్స్. కొడతాను మనోడు. ఎప్పుడైనా దర్లమ్మటి కంపల్సరీ కొట్టాలి, లేకపోతే మాత్రం దర్లమ్మటి ఉన్న గడ్డి మొత్తం కూడా పోదు. మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం చాలా తగ్గాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని కూడా షేర్ చేయండి. మనం పడే కష్టం, మన మోటార్ ఫీల్డ్లో ఉన్న కష్టం వరకే మీకు అనేది మేము వీడియో రూపంగా అనేది చూపిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మన ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు. దాదాపు ఒక 20-25 అనేది ఉంటాయి. లాస్ట్లో ఒక చుట్టు అనేది ఉంది. ఇది ఒక్క చుట్టు తిరిగి వస్తే గొల్ల అయిపోయినట్టే, గొర్రె తగిలియడమే. మనోడు మాత్రం రఫ్ ఆడిస్తాడు బండిని. అయిపోయింది ఇక చుట్టూ మందలేమన్నా బండి తిప్పుతాడు. ఇక ఆ దరి మొత్తం కూడా తిప్పుకొని వచ్చి మనం ఇప్పుడు పట్లర్ అనేది తిప్పి గొర్రె అనేది తోలాలా. చిన్నగా రాని మనం గొల్ల అయిపోయింది. ఇప్పుడు గొర్రె అనేది తగిలియాలి మనం. జాగ్రత్త. కొంచెం కదిలి మనం లాకులు తెస్తున్నావా? కొంచెం కదిలి. టాప్లింగ్ తర్వాత తీరాదు, అది ఇప్పాక. అది కూడా ఓడబికినావుగా, ఓడబికినావు అది. కొంచెం వెనక్కి రాని, పడిద్ది జాగ్రత్త ముందు. పోనీగా రాని. ముందు పడేస్తావా? చిన్నగా లేపమను, కొంచెం లేపు కొంచెం ముందు పోని. చిన్నగా అది లాగేసి ఇది గుంజుకో. చిన్నగా కొంచెం ముందు పో సురేష్, కొంచెం పో. ఆ బ్రేక్ తొక్కు. గొర్రె అనేది తగిలిచ్చినాం. గొర్రె అనేది కూడా
పైనుంచి తిప్పుకొని వస్తాడు మనోడు. దన్న గొర్రె అనేది కూడా స్టార్ట్ చేశాను. పైనుంచి అనేది ఇటు వస్తాడు మనోడు. అంటే ఫస్ట్ నిలువ అనేది తోలుతున్నాం. మరి ఇరవాళ్ళు తోలుతాడో తోలడో లెవెల్ని బట్టి ఒకవేళ సాల్ అనేది ఒకవేళ లెవెల్ వస్తే ఏం కాదు. ఒకవేళ లెవెల్ మంచిగా లేకపోతే మాత్రం ఇరవాళ్ళు అనేది కూడా స్టార్ట్ చేస్తాం ఆడటము. చూడండి ఈ విధంగా అనేది తోలుతాము. చూడండి ఎట్లా పోతుంది బండి, దంచుకొని పోతుంది దుక్కి మాత్రం మామూలుగా రావట్లేదు, ఒక రేంజ్లో అనేది వస్తుంది. గొర్రె అనేది ఇట్లా వస్తుంది, వల్ల అయిపోతుంది దుక్కి. ఎలా వస్తుంది గొర్రె ఏంటంటే మనకి లెవెల్ కోసమే మొత్తం కూడా మనకి గొర్రె అనేది తోలిన తర్వాత నాటు అనేది వేసుకుంటాం కదా. ఒక లెవెల్ అంటే నీళ్ళు అనేది మంచిగా 4 వైపుల నీళ్ళు అనేది పొలాలు ఆగాలి. ఒకవైపు అప్పు ఒకవైపు డౌన్ అనేది ఉంటే మళ్ళీ నీళ్ళు ఆగవని మా ఏరియాలో ఏంటంటే రోటావేటర్ల కంటే ఎక్కువ గొర్రెలకి వీటికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు. రోటావేటర్లు వేసి కూడా చాలామంది కరిగట్టు అనేది కూడా చెప్పారు. 100లో 1 2 మాత్రం అట్లా ఆ విధంగా రోటావేటర్లతో కరిగట్టు అనేది చేస్తారు. మనకి పొలం కనుక లెవెల్ రావాలంటే మాత్రం ఈ విధంగానే చేస్తాం. మనోడికి లెవెల్ చెప్తున్నారు, లెవెల్ చూసుకొని లాగు, మళ్ళీ అటువైపు అప్పు ఒకవైపు డౌన్ అనేది వస్తుందని. అందుకే లెవెల్ చెప్పడం వల్ల మళ్ళీ రివర్స్ వెళ్ళి లెవెల్ అనేది లాగుతుండు. ఎందుకంటే అక్కడ హైట్ అనేది అవుతుంది. ఒకవేళ హైట్ అనేది అయితే మాత్రం మనకి ఇబ్బంది అనేది అవుతుంది. ఇంకో డ్రైవర్ చేంజ్ అనేది అయ్యిండు, మనోడు చేంజ్ అనేది అయ్యిండు. మనోడు ఎక్కిండు, పట్ల మనోడు ఎక్కిండు, గుర్రం మనోడు తోలుతాడు. ఇద్దరు ఉన్నారు కాబట్టి చెరొక్క పని అనేది చేస్తున్నారు. మనోడు కొంచెం నిదానంగా అనేది తోలుతాడు. ఇటు కొంచెం డౌన్ అనేది ఉంది, అది మొత్తం లాక్కొచ్చి ఇక్కడ లేపుతాడు. ఎందుకంటే మళ్ళీ అటువైపు నీళ్ళు అనేది ఇబ్బంది అవుతుందని కొంచెం నిదానంగా అనేది వెళ్తాడు. లెవెల్ లాక్కుంటా లెవెల్ చూసుకుంటా. చూడండి ఎట్లా వస్తుందో. నాకు తెలిసి ఇరవాళ్ళు అనేది దున్నారు, ఎందుకంటే ఇప్పుడే లెవెల్ కవర్ చేస్తున్నారు కాబట్టి ఇరవాళ్ళు అనేది కూడా మనకు అవసరం అనేది ఉండదు. దంచుతాను. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనకి నాటు అయినా ఏదైనా గొర్రె మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ గొర్రె కనుక లెవెల్ తేడా వచ్చింది మాత్రం రైతుతో కూడా మనకి మాటలు అనేది పడాలి. ఎందుకంటే లెవెల్ రాకపోతే నీళ్ళు అనేది కూడా ఆగవు కాబట్టి నారు అనేది కూడా చచ్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. అందువలన మెయిన్ ఏంటంటే గొర్రెకే ఎక్కువ మనము ప్రాముఖ్యత అనేది ఇస్తారు మా ఏరియా రైతులు. ఎందుకంటే అది లెవెల్ ఉంటే 4 పక్కల కూడా మనకి నీళ్ళు అనేది కూడా మంచిగా బట్టి పొలం మంచిగా వస్తుందన్న ఆలోచనతో అట్లా కొనుక్కొస్తాను. బురద చూడండి అట్లా వస్తుంది. ఇట్లా కల్లి అవుతుంది కదా, మనకి నాటేసేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది. వల్ల అయిపోతుంది. చూడండి ఎట్లా వస్తుంది, రేంజ్లో వస్తుంది దుక్కి మాత్రం. దుక్కి అంటున్నా సారీ, గొర్రె మాత్రం ఒక రేంజ్లో అనేది వస్తుంది. నీట్గా వస్తుందో చూడండి. లెవెల్ చూసుకొని లాక్కుంటే ఏమవుతుందంటే మనకి ఇక నాటేసేటప్పుడు కూడా వాళ్ళతో మాటలు అనేది కూడా ఉండదు. లెవెల్ కరెక్ట్గా లేకపోతే మాత్రం చికాకు అవుతుంది. చూడండి టైర్లు అట్లా మునుగుతున్నాయి, సగం మునిగినాయి, సగం టైర్లు మునిగినాయి. చూడండి ఎంత గూజ్ అయిపోయిందో. బురద మొత్తం కూడా అంత నీట్గా అవపడుతుందో చూడండి. గొర్రె తోలిన వరకు ఈ విధంగా అనేది తోలుకుంటూ వస్తాం. ఇట్లా అనేది వస్తే మనకి నాటు వేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు. మనకి ఈ మడి ఇవాళ వేయకపోయినా సరే రేపైనా వేసుకోవచ్చు, పేర్చకపోదు మడి మాత్రం మంచిగా అనేది ఉంటుంది. అందుకే కూలోళ్ళు ఒకవేళ ఇవాళ వచ్చినా రేపు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదని ఈరోజే కరిగట్ చేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి మన బండ్లకు వర్కులు అనేది కూడా ఉన్నాయి.
వాళ్ళు అటు వెళ్తే ఇటు వర్క్ అనేది ఇబ్బంది అవుతుందని మనము ఈ విధంగా అనేది చేస్తున్నాము. చూడండి గట్టి కాడ వల్ల అయిపోతుంది. చూడండి పురుగులు మొత్తం ఏరుతున్నాయి. చిన్న చిన్న పురుగులు అనేది ఉంటాయి మొత్తం ఏరుకుందంటే బండి వచ్చేటప్పుడు బలేలు వేస్తాయి. బండి దగ్గరకు వచ్చినంత వరకు కూడా లేవు, అంతే ఉంటాయి. చిన్న చిన్న పురుగులు అన్నీ ఏరుకొని తింటాయి ఇవన్నీ కూడా. చూడండి ఇట్లా వస్తుంది. ఎప్పుడైనా సరే మనం దమ్ము చేసేటప్పుడైనా లేకపోతే మనం రోటర్తో కానీ దమ్ము చేసేటప్పుడు గొర్రు తోలుకోవడం అయితే చాలా మంచిది. నాకు తెలిసి అయితే కొంతమందికి కొన్ని ఏరియాలో కొంతలాగా నడుస్తుంది కాబట్టి మా ఏరియాలో మాత్రం ఎక్కువ గొర్రునే వాడతాము. రోటావేటర్ని చాలా అంటే చాలా తక్కువ. ఎట్లా లాక్కొస్తున్నాం మనోడు. గొర్రు తోలంది మాత్రం నాటు అనేది వేయరు మా ఏరియాలో. గొర్రె చూడండి ఎట్లా పొంగొస్తుందో. ఒక పక్కన లాక్కొని ఉన్నది వస్తుండో లెవెల్ యాడ్ ఉన్నది అనేది చూసుకొని ఆడ కవర్ అనేది చేస్తారు. కొంతమంది ఏంటంటే లెవెల్ మంచిగా రాకపోతే గుంటలు పడితే మాత్రం నీళ్ళు అనేది ఆ గుంట లాగి మనకి అంటే నీళ్ళు అనేది సరిగా లేక నాటు అనేది కూడా ఎండిపోతుంది. అందుకే ఫస్ట్ లెవెల్ అనేది చూసుకుంటారు. రైతు కూడా మనకి దగ్గరుండి అనేది చెప్తాడు లెవెల్ ఎక్కడ ఉంది, ఎక్కడ డౌన్ అయింది అనేది కూడా. చూసారా ఈ మెరకను లాగుతుండో ఇక్కడ కొంచెం గుంట వచ్చింది కదా, ఇప్పుడు ఆ గుంటను కవర్ చేస్తాడు మనోడు. అట్లా లాక్కొని పోతాడు. డమ్మీ ఉండేసరికి చిన్నగా తిప్పిండు, మళ్ళీ రివర్స్ పోయి మళ్ళీ వచ్చిండు. సో ఇటు మొత్తం అట్లా ఆగుతాడు. ఇక్కడనే 3 సార్లు తిరిగింది బండి. అంటే లెవెల్ చేయడానికి ఇట్లా లాక్కుంటూ అనేది వస్తారు. బోర్ అమ్మటి ఆనుకొని లెవెల్ అనేది లాక్కుంటూ వస్తారు. సౌండ్ వస్తూనే ఉంది కిర్రున. నాకు తెలిసి బేరింగ్ పోయే ఉంటుంది. సౌండ్ వస్తుందంటే పోయినట్టే లెక్క. బురదలో దిగిన కాంచి బేరింగ్లే మార్చుకోవాలి ఇక, లేకపోతే మాత్రం ఊకినే పోతాయి. బురదలో దిగిన కాంచి గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉండటం వల్ల నీళ్ళు అనేది పోయి బేరింగ్లు అనేది పోతున్నాయి. గర్రున సౌండ్ వస్తుంది. ఆ లెవెల్ అది మొత్తం లాక్కొస్తున్నట్టుంది ఇటు. చూడండి అట్లా లాగుతుంది. ఇక్కడ గొర్రె దింపట్లేదు, లెవెల్ చూసుకుంటాను వీళ్ళు. అట్లా అనేది ఉంటుంది. మామూలుగా పైప్ ఏం లాక్కుండా పోతుంది. లెవెల్ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా అనేది ఉంటుంది. నేలకైతే అయిపోయింది, వస్తాడు. గొర్రె తోలడం కూడా అయిపోయింది. ఇక మనం మందు అనేది చల్లుకొని కట్టలు అనేది పేర్చుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది అందుతాయి. దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.